చాలా బాగా ఆ దారిలో పోయి ఈగ పడితే ఆ పాయసం తినడానికి సహించలేం. చాలా ఖర్చు పెట్టి చేసాం పాయసం, అద్భుతమైన వంటకాలు చేసి, కానీ ఈగ పడింది. అలా చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చి దేవుడిచ్చిన వరం అండి. ప్రపంచంలో గొప్ప మేధావుల్లో రాజకీయ నిబద్ధత కలిగిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అలాగే లోకేష్ గారు కూడా బాగా చదువుకొని నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల్ని చూచి అర్థం చేసుకుని పరిష్కరించే మార్గాలు వెతుకుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా బీజేపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వాన్ని ఒక అద్భుతమైన ప్రభుత్వంగా లేదా పరిపాలన విధానంగా మలచడానికి అందరూ కృషి చేస్తుంటే, స్వార్థపరులైన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అండి నాశనం చేస్తున్నారు పార్టీని. మనం అన్ని చేస్తాం, వాడు కూడా ఒకడు సరసాలు చేస్తాడు. ఒక ఎమ్మెల్యే లాఠీలోకి తీసుకెళ్లి, బుద్ధుందా అండి? ఎమ్మెల్యేలు సరసాలు అలా అవి ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం చేసిన అభివృద్ధి కంటే ఆ సరసాలు చూడడానికి ప్రజలు ఇష్టపడతారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే లేకపోతే ఇంకొకటి అడవిలో పోతాడు, ఉద్యోగుల్ని కొడతారు. ఆ కొడతారు. మనం ఉద్యోగులకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నాం, ప్రజలు మర్చిపోయి అడవిలో ఎందుకు కొట్టారు అంటారు. ఇంకొకరినో విమర్శిస్తారు. ఇప్పుడు అంటే మీకు ఇక కొంత కాంట్రవర్సీ అయినా కూడా చెప్పక తప్పదు. మంత్రులకి ఎమ్మెల్యేలని కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారండి. మంత్రే తప్పు చేస్తే కంచే చేను మేస్తే, నాకు అంటే నేను పేర్లు చెప్పను ఏమనుకోకండి, ఒక మంత్రి ఉన్నాడండి. ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉన్నది, పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది వరకు అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకేదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను. నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు. ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని అడిగి ఇంకెవరో వెళ్ళాలి అంటే ఏమనుకోక, నాకు కడుపు ఖాళీ చెప్తున్నాను. ఎవరంటే ఎవరో వేరే పార్టీ నుంచి వస్తారు. అంటే మన కర్మ, పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాకే దిక్కు లేదండి, దిక్కు లేదు. నేను మీకు వాస్తవం చెప్తాను. నేను తిరుపతిలో ఉంటున్నాను. ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను. నిజం చెప్తున్నా. నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు, సార్ మీరు ఆడుకోలేదు, నేను పోనయ్యా నీకు దండం పెడతాను. అక్కడ పోతే నాకు తలనొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. ఆ స్ట్రెస్ తట్టుకోలేక, చూడలేక ఆ వైభవాలని ఏం చేస్తాం. పార్టీలు గాడి తప్పుతుంటే ఎందుకు జరుగుతుంది సార్? గతంలో ఎప్పుడు ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా సార్, సుధాకర్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా సుధాకర్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా జగన్ దగ్గర చూసుకొని సార్, ఒక్కసారి వినపడుతోందా సుధాకర్ రెడ్డి గారు? సార్ వినపడుతోందా? చూడండి సార్ వినపడుతోందా? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయడం లేదు. అదే అడుగుతున్నాను నేను. గతంలో ఎప్పుడు లేదు, ఎందుకు జరుగుతోంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడే ఇట్లాంటివి అవుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండడం కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, చాలా కీలకం. ఎందుకంటే మనకు రాజధాని కూడా లేదు. ఇట్లాంటి సమయంలో వీళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇబ్బందే కదా. అదండి, ఇప్పుడు మా లాంటి వాళ్ళంతా పోయి అద్భుత పరిపాలన ఉంది, సుపరిపాలన తొలిగా అడుగు అంటే ఈ తప్పటి అడుగులలో వస్తున్నారు. జనం తప్పటి అడుగులు చూపిస్తున్నారు కానీ తొలి అడుగు చూడటం లేదు. ఇలాంటి వాళ్ళని నియంత్రించాల్సి వస్తుంది సార్. అంటే ఆ నియోజకవర్గాల పేరు చెప్తే ఏడ్చి సస్తారు ఎమ్మెల్యేలు. ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు మండల కమిటీ అధ్యక్ష పదవుల్ని 15 లక్షలకు ఒక చోట, 20 లక్షలు ఒక చోట, 30 లక్షలు ఒక చోట, 50 లక్షలు ఒక చోట అమ్మేశారు. పరిశీలకులు చెప్తే మేమేం చేసేదండి, ఎమ్మెల్యే చెప్పారు, వాళ్ళు చెప్పారు అంటే ఈ దౌర్భాగ్యం. సార్ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా, కూటమి పార్టీ అధికారంలో ఉందా? అసలు ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి ఉన్నారా ప్రస్తుతం అధికారంలో, లేదంటే కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఇంకా వాళ్లే దాడులు చేస్తా ఉన్నారు, ఇంకా వాళ్లవే గ్రామాల్లో నడుస్తా ఉంది, ఇంకా కూడా వాళ్లే మీరు అంటున్నట్టుగా అమ్ముకోవడాలు సీట్లు, లేదంటే ఇంకా కూడా వ్యాపారాలు చేయడాలు అక్రమంగా ఇంకా వాళ్ళవే కొనసాగుతా ఉన్నాయి. ఇంకా కూడా కట్టడి ఎందుకు ఉండట్లేదు సార్? మనం అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందిని తీసుకున్నాం, వాళ్ళు మనోళ్ళని కూడా కొంతమందిని పాడు చేశారు. మాకు ఒక సామెత ఉంది,
పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడిపోయిందండి మా స్కూల్లో. మా లాంటి అల్లరి పిల్లలు అనేవాళ్ళు మా టీచర్లు, రే వాడు చదువుకుంటే నువ్వు ఎందుకు అల్లరి చేస్తావు, వాడు మేసే గాడిద, నువ్వు పూసే గాడిద అని. పూసే గాడిదలు వచ్చి మేసే గాడిదలను పాడు చేసాయండి. ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మన దౌర్భాగ్యం, మనం కొంత నియంత్రణ కోల్పోయినా. నేనే ఇక్కడ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా కొద్ది పార్టీ వ్యవస్థని కొంత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ సుపీరియర్ అండి. ఒక ఎమ్మెల్యే అంటే నేను సుపీరియర్, నేను చెప్పింది నేను ఎవడు సుపీరియర్? ఎమ్మెల్యేకి పార్టీ టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎవరు బస్ స్టాండ్ కదా మూట్ల పోయిన కూడా పనికిరా. డబ్బులు ఎవరికైనా ఉంటుందండి. డబ్బులు ఈ రోజుల్లో డబ్బు సంపాదించుకోవడం, ఏ అడ్డదిడ్డమైన పనులు, దిక్కుమాలిన పనులు చేసినా వాడికి డబ్బు వస్తుంది. 20 కోట్లు 30 కోట్లు. వాడి డబ్బు చూసి ఎవడు చేస్తాడు? నీతి లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, సంస్కారం లేదు, రాజకీయ పరిణతి లేదు, సేవా దృక్పథం లేదు. ఇలాంటి వాళ్ళని మనం కట్టడి చేయకపోతే సార్, క్యాన్సర్ మొదటి దశలో అయితే త్వరగా మనం